హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి ఎప్పుడు ఇస్తున్నారనేసి చాలామంది ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి అందులో కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు, పాత వారికి ఎప్పుడు ఇస్తున్నారు, మరి 2 నెలల పింఛన్ ఇస్తున్నారా, మార్చి ఏప్రిల్వి, మరి అంటే ఫిబ్రవరి మార్చికి వస్తే, మార్చి ఏప్రిల్కి వస్తాయండి. ఇలా 2 నెలలు అయితే ఇస్తున్నారా మరి లేదా తెలుసుకోవాలంటే, అలాగే కొంతమందికి రద్దయ్యాయి. ఎందుకు రద్దయ్యాయి, ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దయ్యాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000, వికలాంగులకి సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల 40 లక్షల మందికి రద్దయ్యండి. వెంటనే విజిలెన్స్ ఆఫీసర్కి అయితే మీకైతే ఇవైతే చూస్తారు. వెంటనే మీ సర్టిఫికేట్స్ అయితే ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇక ఇక ఏప్రిల్‌లో అయితే మీకైతే ఇప్పుడైతే 2 నెలల పింఛన్ అయితే ప్రతి ఒక్కరికి ఇక కొత్త వారికి, ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్, హెచ్ఐవి బాధితులకు, అలాగే క్యాన్సర్, హార్ట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రూ. 4,000, అలాగే వికలాంగులకు రూ. 6,000 ఈ ఏప్రిల్ నుంచి వీళ్ళకి కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది.